మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు? ఇరాన్లో ఏం చదువుకుంటున్నారు? మేము ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నుంచి కెర్మాన్ మెడికల్ యూనివర్సిటీ ఇరాన్కి వెళ్ళిపోయాం. మేము అక్కడ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. మాకైతే అక్కడ లోకల్స్తో కానీ అక్కడ స్టడీ పరంగా మాకు అన్నీ బాగున్నాయి. ఈ వార్ సిచ్యువేషన్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా ఇండియన్ ఎంబసీ మాకు మొత్తం అరేంజ్మెంట్స్ చేసింది. ట్రాన్స్పోర్ట్ కానీ హోటల్ స్టే అండ్ ఫ్లైట్ టికెట్స్ అవన్నీ అరేంజ్ చేసి మమ్మల్ని సేఫ్గా ఢిల్లీకి తీసుకొని వచ్చింది. ఎట్లా ఉంది నరేందర్ పరిస్థితి? ఎందుకంటే టెహరాన్ సిటీకి అత్యంత దగ్గర ఉంటారా మీరు? టెహరాన్ సిటీలో మాత్రం దాని ప్రభావం ఎక్కువ ఉంది, యుద్ధ ప్రభావం. మీకేమన్నా షిప్పర్లు కానీ బాంబులు మూతలు అట్లాంటి సౌండ్స్? టెహరాన్ సిటీకి మేమున్న కెర్మాన్కి 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్. మాకైతే మిసైల్స్ రావడం కానీ లైక్ అలాంటి సైన్స్ ఏం మాకైతే కనపడలేదు. జస్ట్ న్యూస్ అయితే వినేవాళ్ళం. అండ్ టెహరాన్లో అయితే అటాక్స్ జరిగాయి. ఆ అటాక్స్ జరిగినందువల్లనే స్టూడెంట్స్ని త్వరగా ఎవాక్యుయేట్ చేశారు. మేము సేఫ్ జోన్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని స్లోగా తీసుకొని వచ్చారు. మీ యూనివర్సిటీలో మీతో పాటు ఇంకేమైనా తెలుగు వాళ్ళు ఉన్నారా? తెలుగు పిల్లలు అటు తెలంగాణ కానీ ఆంధ్ర? మా యూనివర్సిటీలో తెలుగు వాళ్ళు మొత్తం 5 మంది ఉన్నాం. అండ్ కేరళ నుంచి 20 మంది, అండ్ తమిళనాడు నుంచి 4 ఇలా ఉన్నాం. అండ్ కాశ్మీరీ మేజర్ పీపుల్ కాశ్మీర్ నుంచి వచ్చారు స్టూడెంట్స్. కాశ్మీర్ వాళ్ళని కూడా సేఫ్గా పిలుచుకొని వచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచి వాళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్కి బస్సెస్ అరేంజ్ చేశారు. అండ్ మాకు కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్. ఫ్రమ్ ఇరాన్ టు ఢిల్లీకి అయితే ఇండియన్ ఎంబసీ పెట్టింది. ఇండియన్ గవర్నమెంట్ మాకు ఖర్చులనే చూసుకుంది. ఫుడ్, హోటల్ స్టే అండ్ దిస్ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ. మేము ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి మా ఓన్ ఎక్స్పెన్సెస్. డిమాండ్ మా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే ఆలోచించాలి. మేమైతే ఏమి ఇబ్బంది పెట్టలేము కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంత చేసింది. ఇప్పుడు మాకు స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ స్టే ఇచ్చింది. ఢిల్లీలో స్టే ఇచ్చింది. మాకు ఫుడ్ అరేంజ్ చేసింది. ఇది చాలు. బాగుంటుంది అన్న, కానీ ఓకే చేసిన అరేంజ్మెంట్స్. థ్యాంక్ యూ. నా పేరు నారాయణ. నేను కెర్మాన్లో చదువుతున్నాను. కెర్మాన్ మెడికల్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. లైక్ మేము అక్కడి నుంచి ఇక్కడికి నిన్న మార్నింగ్ బయలుదేరాము మషద్లో ఒక నైట్ స్టే చేసి నిన్న నైట్ 11:30 ఫ్లైట్ ఎక్కి ఈరోజు మార్నింగ్ 4కి ఇక్కడికి వచ్చాము. మేము మొత్తం 230 స్టూడెంట్స్ ఉన్నాము కెర్మాన్లో. కాశ్మీరు సౌత్ ఇండియా మొత్తం కలుపుకొని మొత్తం అందరం ఇండియాకి అయితే వచ్చేసాం. అక్కడైతే ఎవరు లేరు, మేము అందరం సేఫ్గానే ఉన్నాము. మేమున్న చోట అయితే అటాక్స్ అయితే ఏం జరగలేదు. ఎందుకంటే మేమున్న ప్లేస్లో న్యూక్లియర్ సైట్స్ కానీ మిలిటరీ బేస్ అయితే ఏం లేవు. సో ఓన్లీ టెహరాన్, ఇస్ఫహాన్ ఇటువంటి స్టేట్లో మాత్రమే అటాక్స్ ఎక్కువ జరిగాయి. వాళ్ళకే పెద్ద ఇబ్బందిగా ఉండింది. మేమైతే సేఫ్గానే ఉన్నాము. మమ్మల్ని ఇండియన్ ఎంబసీ ఇక్కడికి సేఫ్గా తోలుకొచ్చింది. మేమైతే అమౌంట్ అయితే ఏం పే చేయలేదు. సో